మరువక ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువక విసుగు చెందక నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో భంగపరచడి పనులనన్నిటి కృంగదీసెద మనిషము నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. మూడవదిగా 275 275 నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నా హృదయమర్పింతును నా హృదయమర్పింతును నా హృదయమర్పింతును
ఇంతవరకు కీర్తనలో మరి సాయం చేసి నడిపించిన సహోదరులకి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాము. మరి వాక్య భాగానికి వెళ్ళే ముందుగా మన మధ్యలో ఉన్న సహోదరులు శంకర్ గారు వాక్యం నిమిత్తమై ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేయించున్నాము. ప్రార్థించుకోండి. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మంత్రి కాపాడుతూ వస్తుంది మీకే స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించున్నాం తండ్రి. సహాయం చేసిన విధానం బట్టి కూడా మీకే స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మా యొక్క అన్ని పనులలో మీరే మాకు తోడుగా ఉండి ప్రతి విధమైన సమస్యల నుండి, ప్రమాదాల నుండి, ఉపద్రవాల నుండి మమ్మల్ని మీరే కాపాడుతూ తండ్రి ఈ సమయంలో తండ్రి సహోదరుల గృహంలో మీ సన్నిధిలో గడిపే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు కూడా మీకే స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క కోరికలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు కూడా మీకే స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ సమయంలో తండ్రి మీ మాటలు మేము వినబోచుండగా మీరు మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. మా జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో తండ్రి ఆ మాటలను తండ్రి సహోదరుల ద్వారా మీరు మాకు తెలియచేయండి తండ్రి. సహోదరుల ద్వారా మీరు మాకు తెలియజేసేటువంటి ప్రతి విషయాన్ని తండ్రి మేము శ్రద్ధగా విని మా జీవితాలకి అన్వయించుకొని మా జీవితాలు దిద్దుకునేవారుగాను, ఆత్మీయంగా మేము అభివృద్ధి చెందేవారుగాను మేము ఉండటానికి మీరు మాకు సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ మాటలు వినుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానాన్ని, అర్థం చేసుకునేటువంటి స్వభావాన్ని మీరే దయచేయండి తండ్రి. ఈ కోరిక అంతట్లో కూడా మీరే మాకు తోడుగా ఉంటారని విశ్వసిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరునికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాము. మరిటి సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవజనులు సహోదరులు జాన్లీ గారికి ఇవ్వడం జరుగుతుంది. సహోదరులు జాన్లీ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో సహోదరులు ప్రసాద్ గారి గృహంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికకు విచ్చేసిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా లోకంలో ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి జీవితం ఎలా ఉంటుంది అంటే, పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, వివాహము అయి కుటుంబాన్ని ప్రారంభించినటువంటి వారు కావచ్చు, సాధారణంగా ఆలోచించేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక అందమైనటువంటి భార్య, ఒకరు లేక ఇద్దరు పిల్లలు, వీలైతే ఇద్దరు అబ్బాయిలు అయితే మంచిది, లేదంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయినా, మంచి ఇల్లు ఉండడానికి మన స్థాయికి తగినటువంటి ఒక మంచి ఇల్లు, మనం ఏది కావాలనుకుంటే అది మనం తినగలిగే, అనుభవించగలిగేటువంటి ఆదాయము. కాబట్టి నాకేదన్నా కావాలంటే ఆ కోరికను నేను తీర్చుకోగలిగేంత ఆదాయము, మంచి ఆరోగ్యము, ఇవన్నీ ఉంటే దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదించాడు, నాది ఆశీర్వదించబడినటువంటి కుటుంబము అని సాధారణంగా మనం అనుకుంటాం. లోకంలో ఉన్నటువంటి వారి ఆలోచనలకు క్రైస్తవులుగా మన యొక్క ఆలోచనలు భిన్నమైనవేమీ కావు, మనం కూడా ఆ విధంగానే భావిస్తూ ఉంటాం. అయితే దైవ గ్రంథంలో దేవుడు ఆశీర్వదించబడినటువంటి గృహము ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు కొన్ని తెలియజేయబడ్డాయి. లోకంలో అనేకమైనటువంటి కుటుంబాలున్నా ఈ కుటుంబాలన్నింటికీ మూలము పరమ తండ్రి అయినటువంటి దేవుడే. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుడే ఆ కుటుంబంలో ఏముండాలి అనేటువంటి విషయాలను కూడా తెలియజేశాడు. ఆ విధంగా ఉన్నప్పుడు అవి మన యొక్క గృహాల్లో అవి ఉన్నప్పుడు నిజంగా మన యొక్క గృహం కూడా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి గృహంగా ఉంటుంది. కాబట్టి ఆశీర్వదింపబడినటువంటి గృహము ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాల్ని మనం ఆలోచన చేస్తే, ఆ మొట్టమొదటిగా నేను కొన్ని విషయాల్ని గుర్తు చేస్తాను. మొట్టమొదటిదిగా ఆ కుటుంబానికి
కేంద్రంగా దేవుడు ఉండాలి. కుటుంబానికి కేంద్రంగా లేదంటే కుటుంబానికి నాయకుడిగా నడిపించేటువంటి వాడిగా దేవుడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు మనందరికీ అవసరమే. మనము సాధారణంగా దేవుడు ఎట్లా కావాలంటే మనకి మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు కాబట్టి అదొక అలవాటుగానో అదొక సాంప్రదాయంగానో దేవుడు మనకు కావాలి అని కోరుకుంటాం. కానీ దేవుడు ఏ విధంగా నడుచుకోమని అంటున్నాడో ఆ విషయాలను గురించి పెద్దగా మనం ఆలోచన చేయం. నేనేవైనా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఆ నిర్ణయాలు దేవుడు కోరుకునేటువంటివిగా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాల్ని మనం ఆలోచన చేయం సాధారణంగా. కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే నాకు భౌతికంగా ఏమైనా ప్రయోజనం కలిగిస్తూ ఉన్నాయా, నాకు దీనివలన ఏమైనా లాభం ఉందా, ఏదైనా ప్రయోజనం ఉందా, డబ్బు ఏమైనా వస్తుందా, నేను స్నేహం చేసినా బంధుత్వాన్ని కలుపుకున్నా లేదంటే ఇంకా ఏమి చేసినా ఏదన్నా ఒక పనిని చేసినా ఇది దేవునికి ఇష్టమైన కార్యమా, దేవుడు ఇష్టపడేదా, దేవునికి ఇష్టం లేనిదా అనేటువంటి విషయాలను ఆలోచించడం పక్కన పెట్టి ఈ కార్యము నాకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంది, మేలు చేస్తుంది అనేటువంటి విషయాల మీద మన యొక్క దృష్టి పెడతాం. నిజంగా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో నిర్ణయాలన్నీ ఎవరిని కేంద్రంగా చేసుకొని జరగాలి అంటే దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని జరగవలసినటువంటి అవసరం ఉంది. యెహోషువ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యెహోషువ ఏం చెప్పాడంటే 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినప్పుడు యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవునికి మేము సేవకులుగా ఉంటాం, ఆయన్నే సేవిస్తాం. మీరు దేన్ని బట్టి ఎవరెవరిని సేవించాలని కోరుకుంటారో మీరు సేవిస్తారో నాకు సంబంధం లేదు. మీరు ఎవరినైనా సేవించండి, నేను నా కుటుంబము మాత్రము మేము యెహోవానే సేవిస్తాము. దేవుడు మనకి ఎప్పుడు గుర్తొస్తాడు అంటే మన యొక్క అవసరతల్లో, అక్కర్లలో, లేదంటే పండగ సమయాల్లో, లేదంటే వివాహ సమయంలో, లేదంటే ఎవరైనా మన కుటుంబంలో మరణించినటువంటి సందర్భాల్లో. ఇవి క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరిగించాలి కాబట్టి దేవుడు గుర్తొస్తాడు, సంఘం గుర్తొస్తుంది. కానీ ఆశీర్వదింపబడినటువంటి క్రైస్తవ కుటుంబం అలా ఉండడానికి వీలు లేదు. నీవు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ ఎవరిని ఆధారం చేసుకుని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని ఈ పని నేను చేయడం వలన దేవుడు సంతోషిస్తాడా, ఈ పని దేవునికి అంగీకార యోగ్యమైన, దానిలో నాకు నష్టం ఉందా కష్టం ఉందా అనేటువంటి విషయాలను పక్కన పెడితే ముందుగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేవుడు నేను ఈ పనిని చేయడాన్ని అనుమతిస్తాడా. కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము మొదట ఎవరిని కేంద్రంగా ఉంచుకోవాలి, దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకొని తమ యొక్క నిర్ణయాలన్నింటినీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేసుకుందాం. నా కుటుంబము దేవుని చేత, నా గృహము దేవుని చేత ఆశీర్వదింపబడినదైతే నేను తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ ఎవరిని బేస్ చేసుకొని తీసుకుంటున్నాను? మనం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ నిజంగా దేవుని బేస్ చేసుకొని తీసుకుంటున్నామా అంటే నిజంగా కాదు. కాబట్టి మనకు మేలు అనిపిస్తే సంఘాన్ని వదులుకోవడానికి లేదంటే దేవుణ్ణి దూరం పెట్టడానికి మనం ఏమాత్రం వెనుకాడం. మన పిల్లలకు క్షేమాన్ని కలిగిస్తాయి అనుకుంటే కొద్ది కాలం దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుణ్ణి ఎరగనని చెప్పడానికి మనం ఏమాత్రం వెనుకాడము. ఇది ఆశీర్వదింపబడినటువంటి క్రైస్తవ కుటుంబం కాదు. ఒకవేళ నువ్వు పాక్షికంగా కొంతకాలము ఆయన నామాన్ని బట్టి కష్టాలు అనుభవించవలసి వచ్చినా నీవు తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటి వెనుక ఎవరుండాలి అంటే దేవుడు ఉండాలి. దేవుడు హర్షించాలి, దేవుడు సంతోషించాలి. ఆయన నామాన్ని బట్టి నువ్వు ఒకవేళ కష్టపడితే తప్పేమీ లేదు. కాబట్టి మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు,
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏ కష్టాలు లేనటువంటి జీవితం ఉంటేనే దేవుని చేత ఆశీర్వదింపబడినట్లు కాదు. దేవుని కొరకు నేను కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా, నష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా, నేను ఇష్టపడి దానిని జరిగిస్తే మన ఫలం ఎక్కడ లభిస్తుంది అంటే, ఈ లోకంలో కష్టాలున్నా సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించాలి, నేను తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ ఎవరి ఆధారంగా తీసుకోవాలి, ఎవరిని కేంద్రంగా పెట్టుకొని తీసుకోవాలి, దేవుని కేంద్రంగా పెట్టుకొని తీసుకోవాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే, నా కుటుంబము నిజంగా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం అయితే నా కుటుంబంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థించేటువంటి అలవాటు ఉండాలి. దేవునికి ప్రార్థించేటువంటి కుటుంబంగా నా కుటుంబం ఉండాలి. మనం గమనించినట్లయితే అపోస్తల కార్యగ్రంథంలో ఒక కుటుంబము అన్యజనుల్లో నుండి మొదటిదిగా రక్షింపబడింది. ఏ కుటుంబం అది? కొర్నేలి కుటుంబం. కొర్నేలి కుటుంబం ఎటువంటిది అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం గమనించినప్పుడు, ఇటలీ పఠాలమనబడిన పఠాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. బట్ ఇతని కుటుంబం ఎలా ఉందంట? ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాకుండా, తను దాన ధర్మాలు చేసేటువంటి విషయంలో వెనుకాడేటువంటి వాడిగా కాకుండా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా ఉంది. ఇది మనం ఆలోచన చేస్తే, లోకంలో ఇంతమంది అన్యజనులు ఉండగా దేవుడు కొర్నేలి కుటుంబాన్నే ఎంచుకొని మొట్టమొదటిగా పేతురును వారి యొక్క గృహానికి పంపి వారు రక్షింపబడ్డానికి అవసరమైనటువంటి సత్యాన్ని బోధించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ప్రార్థించేటువంటి కుటుంబము దేవుని దృష్టిలో ఎంత విలువ కలిగిందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, మన యొక్క కుటుంబ జీవితాలకు వస్తే, మన యొక్క కుటుంబంలో ప్రార్థన అనేటువంటి అంశం ఉందా? ఇప్పుడు ప్రార్థన అనేది ఉండడాన్ని బట్టి కొర్నేలి కుటుంబము దేవుని చేత ఎంతగా ఆశీర్వదించబడిందో మనం చూస్తున్నాం. మొట్టమొదట రక్షింపబడిన అన్య కుటుంబంగా కొర్నేలి కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంటి వారందరితో కూడా రక్షింపబడ్డాడు. కాబట్టి అటువంటి ఆధిక్యత అతనికి లభించడంలో అతని యొక్క జీవితంలో ఏం చూస్తున్నాము అంటే, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడిగా మరి కొర్నేలి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మన యొక్క జీవితంలో మనము ప్రార్థన చేసి ఎంతకాలం అయి ఉంటుంది? ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడడం, మన యొక్క కుటుంబాన్ని దేవుని యొక్క చేతులకు అప్పగించడం, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఆయన చేతుల్లో పెట్టడం, దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. నిజంగా ప్రార్థన లేనటువంటి కుటుంబము, బలహీనమైనటువంటి కుటుంబము, అపవాది ఏ క్షణానైనా విశ్వాస జీవితంలో పడద్రోయడానికి అనువుగా ఉండేటువంటి కుటుంబం. ప్రార్థన లేనటువంటి కుటుంబంగా మనం ఉంటే మనం విశ్వాసంలో ఎదగడం లేదు, పడిపోయేటువంటి స్థితిలోనే ఉన్నామనేటువంటి వాస్తవాన్ని మనం అంగీకరించక తప్పదు. కాబట్టి మన యొక్క కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? కుటుంబంగా మనం దేవుని సన్నిధిలో కొద్ది సమయాన్ని గడిపి ఆయనకు ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఒకవేళ ఉన్నామా లేదా? లేని పక్షంలో నీ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము కాదు. నువ్వు లోకంలో ఎన్ని ఆస్తులైనా కలిగి ఉండవచ్చు, నువ్వు ఎంత సంపాదన అయినా సంపాదిస్తూ ఉండవచ్చు, మీ యొక్క కుటుంబము కలిసి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ప్రార్థించేటువంటి అలవాటు లేకపోతే లోకస్తులకు నీకు ఉన్నటువంటి వ్యత్యాసమేంది? కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా నా కుటుంబం ఉండాలి అంటే, నా కుటుంబంలో ఎప్పుడు ఏముండాలి అంటే దేవునికి ప్రార్థన చేయడం అనేటువంటి అలవాటు ఉండాలి. సో మొదటి విషయాన్ని నేనేం చెప్పాను అంటే, నా కుటుంబం దేవుని చేత ఆశీర్వదింపబడాలి అంటే మొదటిదిగా అన్ని విషయాల్లో దేవుని కేంద్రంగా నేను నిర్ణయాలు తీసుకునేందుకు ఇష్టపడేటువంటి వాడిగా ఉండాలి. దేవుని కేంద్రంగా నా యొక్క నిర్ణయాలన్నీ జరగాలి అంటే, నా కుటుంబ నాయకత్వాన్ని ఎవరి చేతికి అప్పగించాలి?
రెండవదిగా నా కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అనేది ఒక అలవాటై ఉండాలి. ప్రార్థన లేని కుటుంబము పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి, అపవాది పడవేయడానికి అనువుగా ఉండేటువంటి కుటుంబం అనేటువంటి వాస్తవాన్ని మనము అంగీకరించక తప్పదు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో ఎప్పుడు ఏముండాలి అంటే దేవుని వాక్యము ఆ యొక్క కుటుంబంలో ఉండాలి. సాధారణంగా మనం దేన్ని బట్టి ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం అని చెప్తాము అంటే, నాకు ఒక 3 నెలలకు సరిపడంత ఆహార వస్తువులు, సరిపడంత బ్యాంక్ బ్యాలెన్స్, నా యొక్క అవసరతలన్నింటినీ తీర్చుకోవడానికి అవసరమైనటువంటి వసతులు, వనరులు అన్ని నా చేతిలో ఉంటే అప్పుడు నేనేం చెప్తా? దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు అని చెప్తాం. కానీ నిజంగా ఇవన్నీ ఉన్నా దేవుని సెలవు లేకుండా ఒక నరుడు ఎవరైనా తిని తృప్తి పొందేందుకు అవకాశం ఏమైనా ఉందా? ప్రసంగి గ్రంథంలో ఈ విషయాన్ని గుర్తు చేస్తాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 2వ అధ్యాయము, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యమా? ఆయన సెలవు లేకుండా నువ్వు ఎంత ధనవంతుడు అయినా అయి ఉండవచ్చు, నీ ముందు నీ ప్లేట్లో ఎంత మంచి ఆహార వస్తువులైనా వడ్డించబడి ఉండవచ్చు, ఆయన సెలవు లేకుండా నువ్వు భోజనము చేసి సంతోషించడము సాధ్యం కాదు. కాబట్టి నీకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి వస్తువులను బట్టి నేను బాగా ఆశీర్వదింపబడినటువంటి వాడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. వాటిని బట్టి కాదు, నువ్వు దేవునికి ఇచ్చేటువంటి స్థానాన్ని బట్టి నువ్వు నిజంగా ఆశీర్వదింపబడినటువంటి వాడువా కావా తెలుస్తుంది. ఈ లోకంలో నీకు ఏమీ లేకపోవచ్చు, నువ్వు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి దేవుని నిమిత్తం నువ్వు హింసించబడి, నిందించబడి, అవమానించబడి, కష్టాలలో నువ్వు ఓర్చుకుంటే ఆయన ఏం చెప్తాడంటే నీ ఫలము పరలోకమందు అధికమగును. కాబట్టి నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు, నాకేం లేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. పరలోకంలో నీ యొక్క ఫలం ఆయన అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు, మాట తప్పేటువంటి వాడు కాడు. కాబట్టి ఈ లోకంలో సమస్తము కలిగి ఉండి దేవుని నేను పక్కన పెట్టేస్తే, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నేను ఇవ్వకపోతే నిజంగా నేను ఆశీర్వదింపబడినటువంటి వాడినా కాదు. ఎంత సమకూర్చుకున్నా ఆయన సెలవు లేకుండా నేను భోజనము చేసి సంతోషించుట అసాధ్యము. పడుకొని నిద్రపోయి సుఖంగా పడుకోవాలంటే, తిరిగి రేపటి దినాన నువ్వు లేవాలంటే ఎవరు సెలవు కావాలి? దేవుడు. ధనవంతుడు లూకాసు వార్తలో మనం చూస్తే విస్తారంగా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము, నీ కొరకు విస్తారమైనటువంటి ఆస్తి అనేక దినముల కొరకు సంపాదించి పెట్టాను అంటే దేవుడు ఏమన్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వగును? అంటే ఎవరు సెలవు కావాలి? నువ్వు పడుకొని లేవాలంటే, నువ్వు వండుకున్న తినాలంటే ఎవరు సెలవు కావాలి? ఆయనను నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఏవేవో చేసుకుంటూ లోకస్తుల వలె జీవిస్తే ప్రస్తుతానికి అంతా బాగానే కనిపించవచ్చు, నువ్వు దెబ్బతినేటువంటి దినం ఒకటి ఉంది, పడిపోయేటువంటి దినం ఒకటి ఉంది. దాన్ని నువ్వు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతకాడికి నేను సమకూర్చుకునేటువంటి దాని మీదనే దృష్టి ఉంచి దేవుని గురించి ఆలోచన చేయకుండా నా యొక్క జీవితాన్ని గడిపేస్తూ ఉంటే నీ కుటుంబం ఆశీర్వదింపబడలేదు. కాబట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడినదిగా కనిపించాలి అంటే నువ్వు దేవునికి మొదటి స్థానాన్ని నీ జీవితంలో ఇవ్వాల్సిందే. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ దేవుని కేంద్రంగా తీసుకొని నువ్వు తీసుకోవాల్సిందే. అప్పుడే నీ యొక్క కుటుంబం దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడినటువంటిదిగా ఉంటుంది. రెండవదిగా ఆ కుటుంబంలో ప్రార్థన అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా ఉండాలి. మూడవదిగా ఆ కుటుంబంలో దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 'ఇశ్రాయేలు వినుము' 4వ వచనం నుండి నేను చదువుతున్నాను. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా,
నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఇక్కడ ఇశ్రాయేలీలకి చెప్తూ ఉన్నాడు, ఒకవేళ నువ్వు వెళ్ళేటువంటి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని నువ్వు కోరుకుంటే, 5 వచనాల్లో చెప్తాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని కోరుకుని ఉంటే నువ్వు చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. నువ్వేం చేయాలి అంటే, నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. ఇది నీకు మాత్రమే పరిమితమైనటువంటి కార్యం కాదు. సాధారణంగా తల్లిదండ్రులు భక్తి చేస్తాం, మన పిల్లల్ని మాత్రము మనం పట్టించుకోం. వాళ్ళు నిజంగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారా లేదా అనేది మనకు ముఖ్యమైనటువంటి విషయం కాదు. మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు వచ్చేటువంటి మార్కులు, వాళ్ళు సంపాదించేటువంటి సీట్లు మాత్రమే మనకు ముఖ్యం. కానీ దేవుని యొక్క భయమునందు వారిని పెంచవలసినటువంటి బాధ్యత ఎవరిది? నేర్పించవలసిన, బోధించవలసినటువంటి బాధ్యత ఎవరిది? కాబట్టి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. నిజంగా గుండె మీద చేసుకొని ధైర్యం ఉంటే మనం చెప్పగలగాలి ఏంటంటే, నా పిల్లలతో నేను దేవుని వాక్యాన్ని గూర్చి పడుకునేటప్పుడు, లేచునప్పుడు, త్రోవను నడుచునప్పుడు నేను మాట్లాడుతున్నాను అని చెప్పగలిగేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నామా ఇక్కడ? మరి ఏ విధంగా మనం ఆశీర్వదింపబడినటువంటి వారము, ఏ విధంగా దేవుడు కోరుకున్నటువంటి కుటుంబాన్ని మనం గడుతూ ఉన్నాం? మనం కేవలం భక్తి పరులుగా ఉంటే సరిపోదు. మనం చేసేటువంటి భక్తి మన పిల్లలకు మనం నేర్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అంటే నేర్పించి, బోధించా, నేర్పించా, చెప్పడం కాదు, వాళ్ళని దాన్ని నేర్పించి వాళ్ళు కూడా ఆ విధంగా నడుచుకునేటట్లు చేసి, అది మన యొక్క బాధ్యత. మనమే వాళ్ళని నిరంతరం ఆ విషయాల గురించి మనం మాట్లాడినటువంటి సందర్భాలే ఉండవు. మనం మాట్లాడేటువంటి సందర్భాలన్నీ దేని గురించి మాట్లాడతాం? మనం బాగా చదువుకోవాలి, ర్యాంక్ రావాలి, వాడు అట్లా చేశాడు, నువ్వు కూడా అట్లా కావాలి, ఈ విషయాలే తప్ప దేవుని గురించి మన తల్లిదండ్రులుగా పిల్లలతో మాట్లాడేటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయా అంటే మన ఎవరి జీవితాల్లో ఆ విధంగా లేవు. కాబట్టి దేవుని చేత ఆస్వాదింపడినటువంటి కుటుంబం అని ఏ విధంగా మనం చెప్పగలుగుతాం? కాబట్టి దేవుని వాక్యము నిజంగా కీర్తన గ్రంథంలో మనం చూస్తే, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. మన త్రోవలు సరిగ్గా ఉండాలంటే ఏది నేర్పించబడి ఉండాలి? మనం దేవుని వాక్యం మనం చదవగానే సరిపోలేదు, ఇంకెవరు నేర్చుకోవాలి? మనం బాగానే నడుస్తున్నాం, మంచిదే. మన పిల్లలు మరి నడవకపోతే నష్టపోయేది ఎవరు? వాళ్ళ జీవితాలను కూర్చున్నటువంటి బాధ్యత మనకు లేదా? మొన్న మనం చూసాం ఆదివారాన, తల్లిదండ్రులు మాత్రం పూర్తి చేసేస్తున్నారు, పిల్లల్ని గాలికి వదిలేస్తున్నాం. మనం నువ్వేదన్నా చేసుకో, వాళ్ళని బలవంతం చేయలేము, వాళ్ళని ఏం చెప్పలేము, వాళ్ళకి ఎంత కాడికి చదువుకుంటే చాలు. మరి ఈ విషయాలు ఎప్పుడు? ఒక బాలుడుగా ఉండి దైవ గ్రంథాన్ని చదవలేనటువంటి వాడు రేపు ఉద్యోగం చేసేటప్పుడు చదువుతాడా? చదవలేడు. పెద్ద పెద్ద పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు, కనీసం వాళ్ళ వయసుకు తగినటువంటి దైవ వాక్యాన్ని వాళ్ళు చదవాల్సిన, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ఎవరిది అంటే తల్లిదండ్రుల మీదనే ఉంచాడు ఆయన. అది లేని కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడలేదు. ముందుగా మనమే దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే, దేవుని వాక్యం కన్నా మిగిలిన విషయాలన్నీ మనకు ప్రాముఖ్యమైనవిగా కనిపిస్తూ ఉంటే మన పిల్లలు కూడా ఆ విధంగా తయారవడంలో ఏమాత్రము ఆశ్చర్యం లేదు. కాబట్టి బైబిల్ ఇంట్లో ఉంటే సరిపోదు, ఎక్కడ ఉండాలి అది? వాటిని నీ అభ్యసింపజేసి నువ్వు ఇంత కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు,
లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. బట్ ఎప్పుడు నీకు అందుబాటులో ఉండాలి. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా, అవునా కదా? బట్ మన పిల్లలకు వాక్యం నేర్పించకపోతే నడత ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటుంది? మనం చూసేటప్పుడు అంతా బాగానే కనిపిస్తారు, మనం పక్కకు జరిగిపోగానే వాళ్ళ యొక్క నడత మారిపోతుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడేమో దేవుడు చూస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు పక్కకు పోగానే దేవుడు చూడ్డా? మరి ఆ భయం ఎవరు నేర్పించాలి? అయ్యా, మేము ఉన్నప్పుడు మాత్రమే కాదు, మేము లేనప్పుడు కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని మోసం చేయగలవేమో గాని దేవుడిని మోసం చేయలేవు. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? దైవగ్రంథాన్ని చదివితే కదా. యోసేపు తల్లిదండ్రుల ముందు ఉన్నప్పుడు మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఎవ్వరు చూడనంత దూర దేశంలో అతడు ఉన్నప్పుడు కూడా తప్పు చేయమని అవతల స్త్రీ అతన్ని ప్రలోభ పెట్టినా, ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను చేసి నా దేవునికి వ్యతిరేకంగా నేను ఏ విధంగా పాపం చేస్తాను అన్నాడంటే ఏం నేర్పించారు అతనికి? ఏం నేర్చుకున్నాడు అతడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఎప్పుడు నేర్పించుంటారు? కాబట్టి ఇప్పుడు బాల్యం నుండి నువ్వు నేర్పించాలి ఏమని అంటే, వారు లేచున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు నువ్వు నేర్పించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. యోసేపు తండ్రి నేర్పించి ఉంటాడు కాబట్టి యోసేపు ఆ విధంగా జీవించాడు. మన పిల్లలకు మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో దేవుని నాయకత్వం ఉండాలి. ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయడం ఉండాలి. ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి స్థానం అంటే ఇట్లా బైబిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడమా, గుడిలో పెట్టుకోవడమా, వారానికి ఒకసారి తీసుకొని రావడమా? కాదు. హృదయాలను వాక్యము చేత నింపుకోవడము. రెండు మాత్రం జరుగుతాయి. మన పిల్లలకు దేవుని వాక్యాన్ని మనం నేర్పించకపోతే వాళ్ళు నడవాల్సినటువంటి మార్గాన్ని లోకం నేర్పిస్తుంది. లోకం నేర్పిస్తే ఎట్లా ఉంటుందో లోకంలో ఉన్నటువంటి జనాల్ని చూస్తే తెలుస్తుంది. మనమన్నా నేర్పించాలి, లేదంటే లోకానికైనా వదిలేయాలి. ఇప్పుడు మనం నేర్పించకపోతే ఖచ్చితంగా ఎవరు తీసుకుంటారు ఆ ఛాన్స్? లోకం తీసుకుంటది. మరి మన పిల్లలకు మనం నేర్పిద్దామా, లోకాన్ని నేర్పించనిద్దామా? ధైర్యం సరిపోవట్లేదు. మనం నేర్పించాలి అంటే మరి మన పిల్లల్ని మనం కూర్చోబెట్టుకొని చదివించాలి కదా. వాళ్ళతో మనం కలిసి ప్రార్థన చేయాలి కదా, వాళ్ళతో కలిసి మనం వాక్యం చదవాలి కదా, వాళ్ళతో కూడా చేపించాలి కదా. మనం చేయకపోతే సాతాను చేస్తాడు, లోకం నేర్పిస్తుంది. కాబట్టి దాని నుండి మనం తప్పించుకోవాలి అంటే, మన పిల్లలు లోకం యొక్క బారిన పడకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని నేర్పించేటువంటి బాధ్యతను మనం తీసుకోవాలి. ఆశీర్వదింపబడినటువంటి దేవుని యొక్క కుటుంబంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. పదమూడు 14 వచనాలు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. బట్ ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో ప్రేమ, క్షమాపణ రెండు ఉండాలట. ప్రేమించండి, క్షమించండి అన్నాడు. ఒకవేళ ప్రేమ లేకపోతే మాటలు కఠినంగా ఉంటాయి, ఇల్లు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంట్లోకి రావడానికి ఇష్టపడరు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తే యుద్ధం చేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ లేనటువంటి కుటుంబము లోకంలో ఉంటే ఓకే, ఎక్కడ ఉండకూడదు? క్రైస్తవ జీవితాల్లో ఉండకూడదు. మన యొక్క కుటుంబంలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు మాట మృదువుగా ఉంటుంది. తప్పులు జరుగుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలంటే ప్రేమించండి, ఇంకోటి క్షమించండి అన్నాడు. క్షమ లేకపోతే గాయాలు పెరుగుతాయి, దూరాలు పెరుగుతాయి, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రేమించడం, క్షమించడం ప్రతి కుటుంబంలో మనం నేర్చుకోవాలి. సహించడం మనం నేర్చుకోవాలి. నేడు లోకంలో చూసినట్లే క్రైస్తవ కుటుంబాలే కొంతకాలం కలిసి జీవించగానే వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చేస్తూ ఉన్నాయి. ఒకరినొకరు ప్రేమించేటువంటి విషయం పక్కకు పోతూ ఉంది, ఒకరినొకరు క్షమించేటువంటి విషయం పక్కకు పోతూ ఉంది. ఏం చెప్తున్నారంటే మేము విడిపోవాలనుకుంటున్నాం. ఏం లేవు వారి మధ్యలో? ప్రేమ, క్షమాపణ లేవు, సహించడము లేదు.
కాబట్టి దేవుడు ఆశీర్వదించేటువంటి కుటుంబంలో తప్పులు ఉండవా? తప్పులు చేయరా? ఎవరు తప్పులు చేసినా ఏం చేస్తారు? ఒకరినొకళ్ళు ప్రేమిస్తారు కాబట్టి ఒకరినొకళ్ళు క్షమిస్తారు. కాబట్టి ప్రేమ క్షమాపణ లేని కుటుంబాన్ని ఊహించుకోండి. తప్పులు చేయనటువంటి వ్యక్తులు మనలో ఎవరము లేము. ప్రేమించకపోతే క్షమించలేము. క్షమించకుండా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పలేము. కాబట్టి మనం ఎప్పుడో చేసినటువంటి తప్పులను అనునిత్యము మనం గుర్తు చేసుకుంటూ ఉంటే అది నిజంగా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం యొక్క లక్షణంగా మనం చూడలేము. కాబట్టి ప్రేమ ఉండాలి. క్రీస్తు దేవుడు మనలను ప్రేమించిన లాగున మనం ఒకరినొకరు ప్రేమించబద్దులమై ఉన్నాము అని దైవగ్రంథం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుడు ప్రేమిస్తే ఏం చేశాడు? ఆయన ఏకైక కుమారుణ్ణి పంపించాడు. ఆ ఏకైక కుమారుడు మనల్ని ప్రేమిస్తే ఎంతగా చేశాడు? ఆయన ప్రాణాన్నే మన కొరకు బలి చేశాడు. కాబట్టి నువ్వు నేను మనం ప్రేమిస్తే ఇంకా దైవగ్రంథం ఏం చెబుతుంది? సహోదరుల నిమిత్తము మన యొక్క ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అని. ఇంట్లో వాళ్ళ కొరకే మనం పెట్టలేనటువంటి వారిగా ఉంటే సహోదరుల కొరకు ప్రాణం పెట్టేటువంటి స్థితిలో మనం ఉంటామా? బట్ ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో ఏముండాలి? ప్రేమ, ప్రేమించడం, క్షమించడం అయి ఉండాలి. బట్ 4 విషయాలు చెప్పుకున్నాం మనం. ఒకటి, ఎవరు ఉండాలి? దేవుడు నాయకుడుగా ఉండాలి. రెండోది, ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా ఉండాలి. మూడోది, దేవుని యొక్క వాక్యం చేత నింపబడినటువంటి కుటుంబంగా ఉండాలి. నాలుగవది, ప్రేమించేటువంటి క్షమించేటువంటి కుటుంబంగా ఉండాలి. అది దేవుని చేత ఆస్వాదింపబడినటువంటి కుటుంబం. నీకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ను బట్టో, నీకున్నటువంటి డిగ్రీలను బట్టో, నీకున్నటువంటి హోదాను బట్టో నువ్వు ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం అని చెప్పడానికి వీల్లేదు. అవన్నీ కలిగి ఉన్నా నువ్వు భోజనం చేయాలంటే ఎవరు సెలవు కావాలి? నువ్వు పండుకొని లేవాలంటే ఎవరు సెలవు కావాలి? దేవుని యొక్క సెలవు కావాలి. కాబట్టి ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా మనం ఉండడానికి మనం చేయాల్సినటువంటి వాటిని మనము గమనించి పాటించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము దేవుని యొక్క క్రమానికి లోబడి జీవించాలి. దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. కుటుంబమునకు, సంఘమునకు శిరస్సు క్రీస్తు అన్నాడు. అదే విధంగా కుటుంబాన్ని చెప్పినప్పుడు స్త్రీకి శిరస్సుగా దేవుడు ఎవరిని పెట్టాడు అంటే పురుషుణ్ణి పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు మనం గమనించినట్లయితే, స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, స్త్రీలకు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, మీరు మీ సొంత పురుషులకు లోబడియుండుడి. ఎంతగా లోబడాలి? ఒక మాదిరి చెప్పాడు. మీరు ప్రభువునకు లోబడినట్లుగా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి భార్యకు శిరస్సుగా దేవుడు ఎవరిని నియమించాడు? భర్తని. స్త్రీకి శిరస్సుగా దేవుడు పురుషుడిని నియమించాడు. కాబట్టి లోబడేటువంటి విషయంలో ఎట్లా లోబడాలి అని చెప్పాడంటే, ప్రభువుకి ఏ విధంగా లోబడతారో అదే విధంగా సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. అంటే అన్ని విషయాల్లో ఎవరి నాయకత్వం అవసరం? కుటుంబంలో దైవికమైనటువంటి కుటుంబము పురుషుని నాయకత్వంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన దగ్గర సాధారణంగా జరిగేటువంటిది ఏంటంటే దీనికి భిన్నంగా జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఈయనకేం తెలియదులే అని చెప్పి ఎవరు నడిపిస్తారు కుటుంబాన్ని?
స్త్రీలే నడిపిస్తారు. నిజంగా నాయకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? పురుషునికి ఇచ్చాడు. మా నాన్నగారు చెప్పినటువంటి ఒక ఉదాహరణ గుర్తొస్తుంది నాకు. ఒక ఆయన ఒక లారీలో ఒక 2 గుర్రాలని లారీ నిండా కోడి పెట్టల్ని తీసుకొని ప్రతి ఇంటికి మీ ఇంట్లో పెత్తనం ఎవరిది, మీ ఇంటి నాయకుడు ఎవరు అని అడుగుతా ఉన్నాడంట. ఒకవేళ స్త్రీ నాయకురాలైతే పెట్టిచ్చేవాడంట, పురుషుడైతే గుర్రం. సో అన్ని ఇళ్ళకి వెళ్ళిపోయాడు. ఆ కోడి పెట్టలన్నీ ఖాళీ అయిపోయినాయంట. ఇంకా లాస్ట్ ఒక ఇంటికి వెళ్ళాడు. అమ్మా ఈరోజు అంతా తిరిగాను, అన్ని ఇళ్లలో అడిగాను, అందరి ఇళ్లలో ఎవరు మీ ఇంట్లో పెత్తనం చేసేది అంటే ఎవరి పేరు చెప్పారు? నేనేనా, ఆయనకేం తెలుసు అన్నారు. సో అందరికి పెట్టెలు ఇచ్చేసా. ఇంకా ఒక్క పెట్టె మిగిలింది, గుర్రం ఉంది. సో మీ ఇంట్లో నాయకుడు ఎవరో చెప్తే, పెత్తనం ఎవరితో చెప్తే దాన్ని బట్టి నేను గుర్రాన్ని ఇయ్యాలా పెట్టనియాలా? ఎమ్మట ఆయన వండుకొని నాదే పెత్తనం ఈ ఇంట్లో, సో మా గుర్రాన్ని ఇవ్వండి, ఆ నల్ల గుర్రాన్ని ఇవ్వండి. నీకేం తెలుసు, నల్లదేం బాగుంది, తెల్లది తీసుకో అనిందంట. ఏమంటే అమ్మా మీకు కూడా ఈ పెట్టనే వస్తుంది, ఈ పెట్ట తీసుకో అని చెప్పి ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడంట. కాబట్టి మన నిర్ణయం ఇది మనం నవ్వుకోవడానికి చెప్పినా సాధారణంగా కుటుంబాల్లో జరిగేది ఇదే. నిర్ణయాలు ఈ భౌతికమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడకపోయినా ఏదైనా ఒక నిర్ణయం అనేది దేవుడు ఏర్పరిచినటువంటి క్రమం చొప్పున జరగాలి. కుటుంబంలో నాయకత్వాన్ని దేవుడు పురుషులకు ఇచ్చాడు. పురుషుడు లేనటువంటి సందర్భాలు భిన్నమైనవి, దాన్ని ఎవరు కాదనలేం. కాబట్టి పురుషుడు ఉండి నిజంగా అది క్రైస్తవ కుటుంబం అయితే మిగిలిన అన్ని కుటుంబాలకి ఈ నియమం వర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తునే నమ్మనప్పుడు వాళ్ళ కుటుంబంలో పురుషుడు క్రీస్తుకి ఏ విధంగా లోబడతామో ఆ విధంగా ఆ యొక్క స్త్రీలు పురుషులకు లోబడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు నిజంగా క్రైస్తవ కుటుంబం అయితే నీ కుటుంబంలో నువ్వు క్రైస్తవ స్త్రీ పురుషులైతే మీరు మీ కుటుంబ నాయకుడిగా ఎవరు ఉండాలి? పురుషుడు ఉండాలి. నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? సంప్రదించుకోవద్దని చెప్పలే, సలహాలు ఇచ్చుకోవద్దని చెప్పలే. అన్ని జరిగినా నిర్ణయం ఎవరి మీద జరగాలి? అది దేవుడు పెట్టినటువంటి ఏర్పాటు. పురుషులనేమో నాయకులుగా ఉంచాడు. క్రీస్తు కింద పురుషులను ఉంచితే, కుటుంబానికి నాయకుడిగా భర్తను ఉంచితే, భార్య అతనికి సాటి అయిన సహాయంగా దేవుడు ఉంచాడు. అంత మాత్రం చేత వాళ్ళని తీసి పక్కన పడేయలే. సాటి అయిన సహాయం అని చెప్పాడు. భార్య దొరికినటువంటి వానికి మేలు దొరికెను అంటాడు. కాబట్టి భార్య సాటి అయిన సహాయకురాలు. పిల్లలు ఏం చేయాలి అంటే తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలి. 6వ అధ్యాయంలో చెప్పాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండులి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నాడు. కాబట్టి పిల్లల్ని ఏం చేయమన్నాడు? తల్లిదండ్రులకు విధేయులుగా ఉండమన్నాడు. ఈ రోజు తల్లిదండ్రుల మాట వినేటువంటి పిల్లలు ఎక్కడైనా కనిపిస్తారేమో చూడండి. పిల్లల మాట తల్లిదండ్రులు వినాల్సిందే గాని తల్లిదండ్రుల మాట వినేటువంటి పిల్లల్ని మనం చూడం. కాబట్టి ఏ క్రమాన్ని తప్పుతూ ఉన్నాం? మనం దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని తప్పుతూ ఉన్నాం. ఆ క్రమాన్ని తప్పినటువంటి కుటుంబం నిజంగా ఏ విధంగా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం అనిపించుకుంటుంది? కాబట్టి భర్తకు లోబడేటువంటి భార్య, తల్లిదండ్రులకు లోబడి విధేయత చూపించేటువంటి పిల్లలు దేవుడు ఏర్పరిచినటువంటి క్రమము. క్రైస్తవ కుటుంబం నీది నాదైతే ఆ కుటుంబంలో ఈ క్రమాన్ని మనము పాటించాలి. భార్యను సాటి అయిన సహాయంగా, బలహీనమైన ఘటంగా ఆమెను సన్మానించాల్సినటువంటి అవసరం పురుషునికి ఉంది. భార్య యొక్క పాత్రను నేనేం తక్కువగా తీసివేయడం లేదు, కానీ దేవుడు ఏర్పరిచినటువంటి క్రమంలో ఆమె సాటి అయిన సహాయకురాలు. కుటుంబానికి నాయకత్వాన్ని ఏర్పరిచేటువంటి అందించేటువంటి వ్యక్తిగా దేవుడు పురుషుణ్ణి ఉంచాడు. ఆ విధంగా క్రమము లేని ఇల్లు, క్రమం లేకపోతే కలహాలతో నిండి ఉంటుంది, అశాంతితో నిండి ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలకు దీవెనలకు దూరం అయ్యేటువంటి కుటుంబంగా ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని ఎట్లా పెంచుతూ ఉన్నాం? వాళ్ళు మనకు విధేయులుగా లోబడేటువంటి వారుగా లేకపోతే మనం మన యొక్క పెంపకంలో లోపం ఉన్నట్లుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుడి చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో ఏమేమి ఉండాలి? మొదట దేవుని
నాయకత్వం ఉండాలి. రెండవది ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి కుటుంబమై ఉండాలి. మూడవది దేవుని యొక్క వాక్యానికి స్థలం ఉండాలి. నాలుగవది ప్రేమించడం, క్షమించడం ఆ కుటుంబంలో ఉండాలి. ఐదవది దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము ఆ కుటుంబంలో ఉండాలి. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తించాలి, భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఏ విధంగా ప్రవర్తించాలనేది దేవుడు తెలియజేశాడు. ఏ కుటుంబాల్లో జరగాలి ఇది? లోకంలో అన్ని కుటుంబాల్లో జరగకపోతే సమస్య ఏం లేదు, కానీ ఎక్కడ జరగాలి? క్రైస్తవ కుటుంబంలో అయినా జరగాలి కదా. నేను క్రైస్తవుని చెప్పుకున్నందుకైనా జరగాలి కదా. బట్ జరగకపోతే అది నిజంగా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము కాదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మౌట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి మన యొక్క కుటుంబాలలో పరిశుద్ధత కనిపించాలి. మనం పరిశుద్ధులుగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ పరిశుద్ధులుగా కనిపిస్తాం? మనం సంఘానికి వచ్చినప్పుడు నా అంతటి నీతిమంతుడు లేడు, నా అంతటి భక్తిపరుడు లేడు, మాటలు చూస్తే ఎంతో పవిత్రంగా, మన యొక్క ప్రవర్తన చూస్తే ఎంతో హుందాతనంగా, ఎటువంటి తప్పు చేయనంతగా మనం కనిపిస్తాం అందరి ముందు. ఆ యొక్క సంఘానికి బయటికి వెళ్తే, లేదంటే ఆ చర్చ్ బిల్డింగ్ బయటికి వెళ్తే మన యొక్క వాస్తవ స్వరూపము బయటకు వస్తుంది. దేవుడు అక్కడ చూసేటువంటి దేవుడే, బయటకు వచ్చిన తర్వాత కూడా చూసేటువంటి దేవుడే. నీ యొక్క కుటుంబంలో పరిశుద్ధత ఉందా లేదా అనేది దేవుడు చూస్తాడు. కేవలం నువ్వు చేసేటువంటి ప్రార్థనలే కాదు, నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి కుటుంబంగా మన యొక్క కుటుంబం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నీవు చేసేటువంటి పనులు దేవునిని మహిమపరుస్తూ ఉన్నాయా? ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకంలో అందరు చేస్తున్నారని నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చేసేటువంటి పని ఎవరిని మహింపరచాలి? దేవుని మహింపరచాలి. నిన్ను చూసినటువంటి వాళ్ళు దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చేటువంటి వాడిగా నువ్వు ఉన్నావని చెప్పకూడదు. వీళ్ళేం క్రైస్తవులండి అనడానికి వీల్లేదు. నిన్ను చూసినటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఎంతటి మార్పు! నిజమైనటువంటి క్రైస్తవుడు అంటే ఇది కదా. మొన్న సత్యనపల్లి నుండి ఒక సహోదరుడు వచ్చాడు, సహోదరుడు పుల్లయ్య వచ్చాడు. ఆయనతో పాటు మరొక సహోదరుడు కూడా వచ్చాడట. వాళ్ళంతా ఒకప్పుడు లోన్ రికవరీ చేసేటువంటి వాళ్ళు. సాయంత్రం అవగానే అందరు కలిసి బాగా తాగేవాళ్ళంట. ఒక్కొక్క సందర్భాల్లో ఆటో ఎక్కించి సహోదరుని పంపించాల్సినటువంటి పరిస్థితి ఉండేదట. ఇప్పుడు ఆ సహోదరుని చూసి, అతనిలో ఉన్నటువంటి మార్పును చూసి, నేను కూడా సంఘాన్ని చర్చకొస్తాను అని ఆ సహోదరుడు వచ్చాడంట. ఇది నిజమైనటువంటి సాక్ష్యమా కాదా? పరిశుద్ధతను కాపాడుకుంటున్నట్టా కాదా? ఎవరు చూడొచ్చారులే, నేను పనిచేసే దగ్గర ఇవన్నీ కామన్ అని అనుకొని ఉంటే ఆ యొక్క సాక్ష్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉండేదా? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందుడి. ఒకప్పుడు నువ్వు వేరు, ఇప్పుడు నువ్వేమవ్వాలి? మార్పు చెందినటువంటి వ్యక్తిగా లోకంలో ఉన్నటువంటి వారికి నువ్వు కనిపించాలి. నీ యొక్క పరిశుద్ధతను నువ్వు ఎక్కడున్నా కాపాడుకోవాలి. సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కుటుంబంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నీ నోరు అన్ని చోట్ల అదుపులో ఉండాలి, నీ కన్నులు అన్ని చోట్ల అదుపులో ఉండాలి, నీ యొక్క తలంపులు అన్ని చోట్ల అదుపులో ఉండాలి. అక్కడ చూసేటువంటి దేవుడు ఇక్కడ కూడా చూస్తున్నాడు. కాబట్టి అందరి ముందు ఒక రకంగా, ఎవరు లేనప్పుడు మరొక రకంగా నువ్వు ప్రవర్తిస్తే అది నీ యొక్క పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నట్లు కాదు. దేవుడు మన యొక్క హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి వాడు. తలంపు పుట్టక మునిపే నువ్వేం చేస్తున్నావో ఎరిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి మన యొక్క కుటుంబము ఎట్లా ఉండాలి?
పరిశుద్ధతను కాపాడుకునేటువంటి కుటుంబంగా మన యొక్క కుటుంబము ఉండాలి. మన యొక్క కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉన్న చోట దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. నా యొక్క తలంపులు ఏం ఆలోచిస్తున్నాయి, నేను చేసేటువంటి ఆలోచనలు, నేను చేసేటువంటి పనులు, నేను చూసేటువంటి విషయాలు నిజంగా దేవునికి మహిమ తెచ్చేవా? ఆలోచన చేసి దేవుని మహిమపరిచినటువంటి మన యొక్క జీవితంలో ఉంటే వాటిని మనం తీసివేయాల్సినటువంటి అవసరము ఖచ్చితంగా ఉంది. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాం? 6 విషయాలు. ఇంకొక విషయం, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము మనం గమనిద్దాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. దేవుని చేత ఆస్వాదింపబడినటువంటి ఈ కుటుంబంలో విశ్వాసము, నిరీక్షణ అనేవి ఉంటాయి. కాబట్టి దేవుని చేత ఆస్వాదింపబడినటువంటి కుటుంబం అంటే సమస్యలు లేని కుటుంబం కాదు, కష్టాలు లేనటువంటి కుటుంబం కాదు. నీ యొక్క కుటుంబంలో సమస్యలున్నా నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచుతావు? దేవుని యందు విశ్వాసం ఉంచుతావు. ఈ సమస్యలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించుటకు, తప్పించుటకు శక్తి కలిగినటువంటి వాడు. నేను నిజంగా నమ్మితే ఆయన యొక్క మహిమను నా యొక్క జీవితంలో అనుభవించగలిగేటువంటి అవకాశం ఉంది. కష్టాలలో దేవుని యందు విశ్వాసము, ఆయన చేసేటువంటి మేళ్ళ యందు నా యొక్క నిరీక్షణ కలిగినటువంటి కుటుంబంగా నేను ఉండాలి. ఎటువంటి కష్టాలు లేనటువంటి కుటుంబం అయితేనే దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం కాదు. కష్టాలున్నా, సమస్యలున్నా వీటిలో ఏముంటాయి? దేవుని యందు విశ్వాసము, ఆయన చేసేటువంటి పనుల పట్ల నిరీక్షణ కలిగినటువంటి వారిగా. భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? నా భవిష్యత్తు నాకు తెలియకపోవచ్చు కానీ నా భవిష్యత్తును రాసేటువంటి దేవుడు నాకు తెలుసు. కాబట్టి ఆ దేవుడు నాకు మేలు చేసేటువంటి దేవుడు, నా తండ్రి ఆయన. కాబట్టి నాకు ఏది మేలో ఆయన కంటే బాగా నాకు తెలియదు. కాబట్టి నాకు ప్రస్తుతం ఇదంతా ఆయాస్కరంగా, కష్టంగా కనిపించవచ్చునేమో గాని ఆఖరికి ఆయన చేసేటువంటి మేలు అనుభవించే రోజు నాకు అర్థమవుతుంది. ఈ కష్టాలన్నింటిలో దేవుడు నిన్ను ఎందుకు అనుమతించాడనేటువంటి విషయం, ఈ సమస్యలన్నీ నీ యొక్క జీవితంలో ఎందుకు అనుమతించాడనేటువంటి విషయం. కాబట్టి దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్నటువంటి కుటుంబాన్ని ఎన్ని సమస్యలు వచ్చినా కూల్చలేవు, ఎన్ని తుఫాన్లు వచ్చినా వాటిని పాడు చేయలేవు, కుటుంబాన్ని కూల్చలేవు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. మీ యొక్క కుటుంబాన్ని, గృహాన్ని కట్టేటువంటి అవకాశాన్ని ఒకవేళ దేవునికి ఇస్తే, కీర్తనకారుడు చెప్తాడు ఏమని, యెహోవా ఇల్లు కట్టనిచని ఎడల దాన్ని కట్టువాని ప్రయాసము. ఒకవేళ నువ్వే కట్టాలనుకుంటే సాధ్యం కాదు. ఎవరు సహాయం కావాలి? ఒకవేళ నువ్వు దేవుని యొక్క సహాయంతో నువ్వు నీ ఇంటిని కట్టుకుంటే, నీ కుటుంబంలో ఇవన్నీ ఉండేటట్లుగా నువ్వు చూసుకుంటే, దేవుడు అనుగ్రహించేటువంటి శాంతి, దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానము, దేవుడు అనుగ్రహించేటువంటి సమృద్ధి మనందరి కుటుంబాల్లో, మనందరి జీవితాల్లో మనము అనుభవించవచ్చు. ఇది అసాధ్యమైనటువంటి కార్యమేమీ కాదు. సమస్యలు లేని కుటుంబం కాదు దేవుడు ఆశీర్వదించినటువంటి కుటుంబం. బ్యాంక్ బ్యాలెన్సులు దండిగా ఉన్నటువంటి కుటుంబం కాదు దేవుడు ఆశీర్వదించేటువంటి కుటుంబం. ఏది దేవుడు ఆశీర్వదించేటువంటి కుటుంబం? ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి కుటుంబం. అన్ని బ్యాలెన్స్లు ఉన్న ఒక్క గడియ మన యొక్క ఆయుష్ను మనం పెంచుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మరొకసారి 7 విషయాలు గుర్తు చేసుకుందాం. దేవుడు ఆశీర్వదించబడినటువంటి కుటుంబానికి దేవుని యొక్క నాయకత్వం ఉండాలి. రెండవది, ప్రార్థించేటువంటి కుటుంబంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి స్థానం ఉండాలి. ప్రేమ, క్షమాపణ కలిగినటువంటి కుటుంబమై ఉండాలి. దేవుని యొక్క క్రమానికి లోబడినటువంటి కుటుంబంగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకునేటువంటి కుటుంబంగా ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ కలిగినటువంటి కుటుంబం. కష్టాలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కష్టాలు రాగానే పారిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు.
ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన మార్పు చెందినటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనందరి యొక్క కుటుంబాలను, మనందరి యొక్క గృహాలను ఆయన ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎవరు కట్టాలి ఆ యొక్క గృహాన్ని? యెహోవా కట్టించిన ఎడల దాని కట్టు అని ప్రయాస నువ్వు నేను ఏదో అయిపోతే సాధ్యం కాదు. దేవుని యొక్క సహాయంతో ఆ యొక్క గృహాన్ని కట్టుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఎంతో ఆసక్తిగా వినటువంటి మీకు అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇంతవరకు చాలా చక్కటి వర్తమానాన్ని సహోదరుని ద్వారా మనం విన్నాం ఈ గృహంలో. కాబట్టి అది అందరి గృహాలకు వర్తిస్తుంది. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడేటువంటి వారంగా, దేవునికి మనము మొదటి స్థానాన్ని ఇచ్చేటువంటి వారంగా ఉన్నట్లయితే మన కుటుంబాలు మంచిగా అభివృద్ధి చెందుతాయి. ఆశీర్వాదం అనేటువంటిది మన కుటుంబానికి వస్తుంది. కాబట్టి ఇంత చక్కటి వర్తమానాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి సహోదరునికి నా తరపున, ఇక్కడ ఉన్నటువంటి వారందరి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంతటితో మన యొక్క కోడిక ముగుస్తుంది. ప్రార్థించుకుందాం. మరి ప్రార్థన. ప్రేమ స్వరూపేకు మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మాకు ఈ యొక్క కోడిక అంతట్లో సాయం చేసినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, కీర్తన పాటలో మీరు మాకు తోడుగా ఉండి సాయం చేసి ఉన్నారు. అదే రీతిగా తండ్రి మరి సహోదరుని ద్వారా ఈ యొక్క మాటలు మేము వినలాగున తండ్రి చేసి ఉన్నారు నాయన. విన్నటువంటి ప్రతి మాటను కూడా నాయన తండ్రి మేము అర్థంగా పోనివ్వకుండా మా యొక్క కుటుంబాలు ఏ రీతిగా కట్టబడి ఉండాలో తండ్రి ఆ రీతిగా కట్టుకున్నటకు తండ్రి మీ యొక్క నామమునకు మహిమగంత తెచ్చేటువంటి వారంగా తండ్రి మా యొక్క కుటుంబాలన్నీ కూడా మీకు ప్రాధాన్యత ఇస్తూ మీరే మాకు నాయకుడిగా ఉంటూ మీరే మాకు కేంద్రంగా ఉంటూ మమ్మల్ని నడిపించేటువంటి వారంగా మిమ్మల్ని ఆయన తండ్రి ముందుండు తండ్రి మేము నడిచేటువంటి వారంగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి విషయంలోనూ మీకు కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండేటువంటి వారంగా మేము ఉండినట్టుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి సాయం చేసినటువంటి విధానాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. విన్నటువంటి వాక్యాన్ని మేము అర్థంగా పోనివ్వకుండా తండ్రి మా యొక్క హృదయాల ద్వారా అది ఫలించి తండ్రి వృద్ధి పొందినట్లుగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మేము విన్నటువంటి మాటలను తండ్రి మాలోనే ఉంచుకోకుండా మరి వినలేనటువంటి వారికి తండ్రి మరి చెప్పగలిగేటువంటి వారికి నాయన తండ్రి మేము చెప్పగలిగేటువంటి తండ్రి మాకు జ్ఞానాన్ని మాకు దయచేస్తారని మేము విశ్వసిస్తున్నాం నాయన. తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా మా యొక్క జీవితాలను మేము సరిచేసుకునేటువంటి వారంగా, మీ చిత్తానుసారంగా మేము నడిచేటువంటి వారంగా మా యొక్క కుటుంబాలు ఉన్నట్లుగా, మా జీవితాలు ఉన్నట్లుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి మరి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసినటువంటి సోదరులు ప్రసాద్ గారి యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ యొక్క మేళతో నింపండి తండ్రి. తండ్రి విన్నటువంటి వారి యొక్క ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి నాయన. తండ్రి మరి యొక్క గృహం నుంచి మేము వెళ్తుండగా మీ యొక్క కృపను ఆశీర్వాదాన్ని మేము పొంది తండ్రి మేము వెళ్ళినట్లుగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ చిత్తమైతే తండ్రి మరొకసారి మేము ఈ రీతిగా తండ్రి కలుసుకున్నటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. మీ చిత్తమైతే తండ్రి ప్రభు పునర్దినమున మేమందరము సంఘంగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి వారంగా మేము ఉండినట్లుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ రాత్రి సమయం మీ దేవుళ్ళు మాపై కుమ్మరింపగలగనని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా